హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ హ్యాపీ మామ్. వింటర్ సీజన్లో ఖరగ్పూర్లో టిబెట్ మార్కెట్ అని ఎవరి ఇయర్ పెడతారండి. ఈ టిబెట్ మార్కెట్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ వింటర్ కలెక్షన్ ఓన్లీ. కాళ్ళ వేల నుండి తల వెంట్రుకల వరకు, చిన్న పిల్లల నుండి ముసలి వాళ్ళ వరకు అందరికీ కావాల్సిన అవైలబుల్ ఉంటుందన్నమాట. బార్గెన్స్ ఉండవు, ఫిక్స్డ్ ప్రైస్ బట్ రీజనబుల్ ప్రైస్ అన్నమాట. మనం కే డ్రామా సి డ్రామాస్ లో చూస్తుంటాం కదా మంచి మంచి వింటర్ కలెక్షన్, అలాంటివన్నీ కూడా మనకి ఇక్కడ దొరుకుతాయి అనమాట. ఎస్పెషల్లీ లేడీస్ కి అయితే చాలా కలెక్షన్ ఉందండి. లెగ్గిన్స్, టాప్స్ అన్ని కూడా ఉలెన్ వి ఉన్నాయి. స్టోల్స్, స్కార్ఫ్స్, బ్లౌజెస్ ఆల్ టైప్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. సరే నడండి మనం స్టోర్ అంతా ఒక లుక్ వేసి వద్దాము. చూసారు కదండి స్టోర్ అయితే. ఏమి కొనుక్కున్నా వెళ్ళే వాళ్ళు కూడా ఏదో ఒకటి కొనుక్కొని వచ్చేలా ఉంది కలెక్షన్ అయితే. ఎందుకంటే నేను కూడా ఏం కొనుక్కున్నా స్టోర్ టూర్ చేద్దామనే వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత చిన్నపిల్లల కలెక్షన్ చూసి చాలా నచ్చాయి. ఆ తర్వాత అప్పుడు మంకీ క్యాప్ తీసుకుందాం అండ్ వన్ మోర్ సెట్ ఆఫ్ స్వెటర్ కూడా తీసుకుందాం అనుకున్నాము. మీరు కొనకపోయినా ఏదడితే అది వాళ్ళు విసుక్కోకుండా చూపిస్తున్నారండి. ఆ విషయం అయితే నాకు చాలా నచ్చింది. స్టాల్స్ లో అమ్మాయిలే ఎక్కువ ఉన్నారు. ఈవినింగ్ టైం అయితే క్రౌడ్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. అందుకని మేము బ్రేక్ఫాస్ట్ అయ్యాక లంచ్కి ముందు వెళ్ళామన్నమాట. ఇప్పటికీ కూడా జనాలు బాగానే ఉన్నారు. ఎంతమంది చూసినప్పటికీ కూడా స్టోర్స్ చిందరవందరగా లేవు, చాలా ఆర్గనైజ్డ్గా ఉన్నాయి. ఎక్కువ తెలియదు, హార్డ్ వర్క్ చేసే అమ్మాయిని చూస్తే నాకు తెలియకుండానే వాళ్ళపై రెస్పెక్ట్ వచ్చేస్తుంది. వాళ్ళు చేసే పని చిన్నదా పెద్దదా అని పక్కన పెడితే ఈ పని నేనైతే చేయలేను కదా అనే ఫీలింగ్ వస్తుంది. ఈ స్వెటర్ మాకు చాలా నచ్చింది, తీసుకుందాం అనుకున్నాము. కాకపోతే జిప్ సరిగా వర్క్ అవ్వలేదు, అందుకనే దాన్ని వదిలేసాము. వాళ్ళు హార్డ్గా ట్రై చేస్తే ఒకసారి ఓపెన్ అయింది. మళ్ళీ మనం ఇంటికి వెళ్ళిన తర్వాత వర్క్ అవ్వలేదని తీసుకొచ్చినా వాళ్ళు మళ్ళీ బ్యాక్ చేస్తారో లేదో మనకు తెలియదు కదా. ఎందుకంటే అతనికి ఏది వేసినా సరే ముందు మేము దాన్ని వాష్ చేస్తాం. వాష్ చేస్తే ఆటోమేటిక్గా ప్రైస్ ట్యాగ్ అది కట్ చేసే కదా వాష్ చేస్తాము. మేము ఈ ప్రైస్ ట్యాగ్ అది ఉండి ముందు మనం అడిగి వెళ్ళిన తర్వాత వాళ్ళు బ్యాక్ చేస్తే చేయొచ్చు. అది కూడా మనీ బ్యాక్ ఇవ్వరు, ఎక్స్చేంజ్ చేసుకోవాలనుకుంటా. పొరపాటున స్వెటర్ వేసిన తర్వాత ఆ జిప్ కానీ రాలేదంటే వాడు చాలా ఇబ్బంది పడతాడు కదా. టైట్గా ఉంటుంది, నెక్ బయటకు రాకపోయినా సరే మనం ప్రాపర్గా తీయలేకపోయినా వాడు ఏడ్చాడంటే ఇంకా అసలు గాబరా అయిపోతుంది కదా తీయడానికి. సో అందుకనే మేము అది అక్కడ వదిలేసాము. ఇంకా వేరే చూసాము, క్వాలిటీ అస్సలు బాగాలేని కొన్ని చూసి వదిలేసాము. ఈ మంకీ క్యాప్ తీసుకున్నాము, ఇది నాకు చాలా బాగా నచ్చింది, డిఫరెంట్గా ఉంది. మేము టోటల్ స్వెటర్, టాప్ అండ్ ప్యాంట్ సెట్ తీసుకోవాలనుకున్నాము. కొన్ని షాప్స్లో ఓన్లీ టాప్స్ వైజే ఉన్నాయి, అంటే స్వెటర్సే ఉన్నాయి, స్వెటర్ ప్యాంట్ లేదన్నమాట. సో అలాంటివన్నీ చూసి వదిలేసాము. బోత్ సెట్ ఉన్నవే తీసుకున్నాము. కొన్ని షాప్స్లో మనకి క్వాలిటీ ఇష్యూస్, కొన్ని షాప్స్లో కలర్ ఇష్యూస్, అలా మేము చూసి లాస్ట్కి ఒక షాప్కి అయితే ఫిక్స్ అయ్యాము. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదండి పీచ్ కలర్ స్ట్రాలో అంతా ఓపెన్ చేయించాను. అదైతే చాలా బాగుందండి, హ్యాండ్ మేడ్ అంటే షాల్కి సిస్టర్లా అనమాట. మనం స్కార్ఫ్ వేసుకుంటాం కదా, ఇంచుమించు అలా యూజ్ చేయొచ్చు దీన్ని. స్వెటర్ సెట్ తీసారు కదండి, ఇదైతే చాలా బాగా వచ్చింది. 3 పీస్ సెట్ అనమాట. హ్యాండ్స్కి కూడా నెక్స్ట్ టోస్కి కూడా బయటకు రాకుండా కూడా ఉంది, చాలా నచ్చింది. కానీ ప్రైస్ కూడా 500 ఎంతో చెప్పారు, రీజనబుల్గానే అనిపించింది. కాకపోతే అతనికి మరీ టైట్ అయిపోతుందేమో అనిపించి దాన్ని కూడా విడిచిపెట్టేసాము. ఫైనల్గా ఇప్పుడు వేసుకున్నాడు కదా, ఇదైతే తీసుకున్నాము.
ఆ సేల్ చేస్తున్న అమ్మాయికి వాళ్ళ అక్క వాళ్ళ అబ్బాయిలా అనిపించాడంట. అతను చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఒక్కసారి ఇస్తారా ఎత్తుకుంటాము అని అడిగింది. సరే అని మేము బాబుని వాళ్ళకి ఇచ్చి బిల్ పే చేసేసి మేము స్వెటర్ అది తీసేసుకున్నాము. వీడియో నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. కర్పూర్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ వీడియోని చూస్తున్నట్లయితే ప్లీజ్ కమెంట్ చేయండి. అథర్ హాయ్